కాకరకాయ తాలింపుకి కాకరకాయ వెల్లుల్లి కారానికి తేడా ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. కాకరకాయ తాలింపుకి కొద్ది నూనెలో ఈ కాకరకాయలని వేయించుతారు. కాకరకాయ వెల్లుల్లి కారానికైతే ఎక్కువ నూనెలో ఈ కాకరకాయలను డీప్ ఫ్రై చేస్తారనమాట. అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈ రెండింటికి పెద్దగా డిఫరెంట్ ఏమి ఉండదు. వెల్లుల్లి కారం అనేది మా ఊర్లో తెలవాయి పొడి అంటారు. తెలవాయి పొడి ఎప్పటి నుంచో ఉంది. ఈయన అంటే ఈ చాలా రోజుల నుంచి ఫేమస్గా వెల్లుల్లి కారం అంటారు. కానీ మా ఊర్లో ఎప్పుడో మా చిన్నప్పటి నుంచే తెలవాయి పొడి ఈ తాలింపు కూరాకులలో వేసుకుంటున్నారు. ఇంకా వీడియో విషయానికి వస్తే, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని 3-4 మాటలు శుభ్రంగా వాటర్తో కడిగి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి గోళం పెట్టుకొని గోళంలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని చేదు చావడానికి ఆనియన్స్ను ఒక గడ్డ కట్ చేసి వేసుకుంటారు. వేసుకొని ఆనియన్ కూడా బాగా వేగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలా. ఇక్కడ చూడండి, నేను తెల్లవాయి పొడికి కావాల్సిన పదార్థాలు తీసుకున్నాను. కారం పొడి, ఉప్పు, తెల్లవాయలు, కొబ్బరి 3 తీసుకొని దంచి పక్కన పెట్టుకున్నాను. కాకరకాయ ముక్కలలో నీటిని జీలకరించుకోవాలన్నమాట. అప్పుడే బాగా కాకరకాయలు అనేటివి బాగా మగ్గుతాయి అన్నమాట. అలా మగ్గించుకున్న తర్వాత బాగా కాకరకాయలను గెంచిన తర్వాత ఈ మనం ఉంటుంది కదా తెల్లవాయి పొడి కూడా బాగా వేసుకొని ఒక 2 మాటలు కలదిప్పి ఇంకా దించేసుకుంటే కాకరకాయ తాలింపు అయితే రెడీ అవుతుంది. ఈ తెల్లవాయి పొడి బాలింతలు కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని బాలింతలకు ఈ తెల్లవాయి పొడి వేసి పత్యంగా పెడతారు. ఇలా చేసిన కాకరకాయని కూడా బాలింతలకు పత్యంగా ఇవ్వచ్చు. ఇంకా ఈ తెల్లవాయి పొడిలో కొద్దిగా పప్పులు వేసుకొని దంచుకుంటే పప్పుల పొడి అవుతుంది. మీకు ఈ కాకరకాయ గోల ఏంది అనుకోకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వేడివేడి అన్నంలో ఈ తెల్లవాయి పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. నాకైతే నెయ్యి పడదని నేను కలుపుకోవడం లేదు. మీరు నెయ్యి అలవాటు ఉండేవాళ్ళు నెయ్యి వేసుకొని ఇలా ట్రై చేసి చూడండి, ఒకసారి నచ్చుతుంది. కాకరకాయ తాలింపు కూడా బాగుంటుంది, ఎవరైనా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్